నీ మీద ఆనుకుని అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అనుదినం నీ మీద ఆనుకుని కృపలను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, 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 విన్నపలాలకి ఇస్తున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా నాయనా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన 24 దూతలతో పెద్దలందరితో ఏకోపించేవాడా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేకమైన భాషలు మాట్లాడే శక్తిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా భాషలు మాట్లాడుకుని చేస్తున్న శాతాను తలంపులను శాతాను ఆలోచనలు నాయన ఇప్పుడే స్నామంలో పెరికి వేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరిగో నాయన గూగుల్ మీట్లకు నాయన అనేక మంది వారు చేరిన ప్రభాని దినం ఆరాధించడానికి మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి పాత వారు రావడానికి కొత్త వారు నాయన రావడానికి నాయన అయ్యా నాయన మీరు సహకారులు ఉండే కృపలను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. స్తుతులకు ఆశీనుడైన వాడా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేం ప్రభా. నా తండ్రి అడిగిన వెంటనే తల్లిదండ్రులు ఇస్తారో లేదో తెలియదు కానీ నాయనా అడిగిన వెంటనే నేనున్నానని ముందుకు వచ్చే కృపనిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. తల్లివలే ఆదరించి తండ్రిలా పోషించేవాడా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మాలో ఉండండి దేవా. మీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి నాయన పాటలు పాడుచుండగా నా తండ్రి మాకు చక్కని స్వరాలను దయచేయండి తండ్రి. అయ్యా పాటలు పాడుచుండగా నా తండ్రి మీరు మాలో ఉండండి దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ఆరాధన నడిపిస్తున్న బాబు గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆత్మతో సత్యంతో నాయన ఆరాధించే శక్తి నా బిడ్డకు దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ తాకిడి నా బిడ్డకు దయచేయండి తండ్రి. నీ ఆత్మలో జీవించే జీవితంగా బిడ్డ జీవించే జీవితాలుగా మార్చబడాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి నాయన కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన వాక్యం చెప్పుచున్న దైవ సేవకులు నాయన కోరమాడు పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డను మీ సిలువ సాటు మరుగుపరచండి. మీ నోటి కొరవలు వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి నాయన. వాక్యమైన విత్తనాలు విత్తుచుండగా నాయన విత్తబడిన వాక్యం నాయన దున్నబడుమును భూముల వల్ల నాయన అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి అయ్యా. నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. అనేక ఆత్మ ఫలాలు ఇచ్చే కృపను దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎవరికైతే ఏ తలాంతులు ఇస్తున్నావో తండ్రి నాయన ఆ తలాంతుల వల్ల మేము వాడుబడటకు మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన తలాంతులు నాయన మేము భూమిలో పాతి పెడుతున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మేము భూమిలో పాతి పెట్టే వారి వలే కాదు నా ప్రభా నాయన అనేక మందికి పంచిపెట్టే వారి వల్ల మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాయన. అనేక మందికి సువార్తగా మమ్మల్ని లేవనెత్తబడండి తండ్రి నాయన. అయ్యా 20 ఏళ్ళగా ప్రార్థించినప్పటికీ నాయన అయ్యా మేము ఎక్కడైతే వేసామో అక్కడే గొంగులేసి అక్కడే ఉన్నట్టున్నాం ప్రభా. అలా మేము ఉండకూడదు నా తండ్రి. మమ్మల్ని సువార్తికులు లేవనెత్తండి తండ్రి. పరిచారకులుగా లేవనెత్తండి ప్రభా. నాయకులుగా లేవనెత్తబడాలి కృపను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా 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 నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంకా తినే వరవలు తాగే వరవలు ఉంటున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీ సువార్తికులుగా నాయన అనేక జనాంగానికి నాయన సువార్త చెప్పే బిడ్డల వలె మమ్మల్ని వాడుకోండి ప్రభా నాయన. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ లోక భాగ్యాల కోసం ఎదురు చూస్తున్నాం మేము ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చిపడటకు నా తండ్రి మీరు సహకారులు ఉండే కృపలు దయచేస్తున్నవాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా దేశంలోని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు కలగజేసే కృపను దయచేయండి తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాయన మీకు ఇష్టం కాదు నా ప్రభా. నశించిపోయిన ఆత్మలు వెతుకు పట్టుకున్న వాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే రక్షణ లేకుండా ఎదురు చూసిన బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయ్యా. యేసయ్యా మీకు వందనాలయ్యా. మా దేశం మీదకి ఎటువంటి భూకంపాలనైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీ భద్రతను దయచేయండి. కరువులు ఆటంకాలను నాయన యేసు నామములో తొలగించండి ప్రభా నాయన. యేసయ్యా నా తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నేను వెతికే కనులను దయచేయండి తండ్రి. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి నాయన. ప్రార్థించే వారిని మీరు లేవనెత్తండి తండ్రి. ప్రార్థన పరులను మీరు లేవనెత్తండి దేవా. యేసయ్యా నాయన ఇదిగో రాయన రాబోయే ఉగ్రత కొరకు నాయన మేమందరూ నా తండ్రి ప్రార్థించుటకు ముందుండే
కృపణ దయచేయండి ప్రభా. మీకు వందనాలయ్యా. అయ్యా మాలో నిద్రమత్తులతనాలు తొలగించండి, సోమరితనాలను తొలగించండి తండ్రి. మీరు అక్కడికే సిద్ధపాటు కలిగి ఉండే కృపణ దయచేయండి తండ్రి. ఆనాడు 5 కన్యకులు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారు ప్రభా, అటువంటి సిద్ధపాటును మా అందరికీ దయచేయండి ఆయన. 5 కన్యకులు నాయన అయ్యా వాళ్ళ డ్యూటీలు సిద్ధం చేసుకుని నా తండ్రి మెలకువ కలిగి ప్రార్థించారు ప్రభా. మెలకువ గల ఆత్మను మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఎత్తబడే గుంపులో మేమందరం ఉండేటికి సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా నేను నా ఇంటి వారు యెహోవా సన్నిధించరని కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా రక్షణ లేకుండా ఉన్న బిడ్డలకు రక్షణ దయచేయండి, వారు మనసు కలుగజేసే కృపను దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ ఉదయకాల ప్రార్థనని మీరు ఆలకించి మాకు జవాబులు దయచేస్తున్నారని నమ్ముచు నాయన. చివరి ఎరుసలేములో సమాధానం దయచేయండి, ఈదులకు రక్షణ దయచేయండి, సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హేమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. అండి మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ఆమేన్. ప్రార్థనలు దయచేయును గాక. ఆమేన్. 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 కొన్ని అంశాలను బట్టి ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నట్టు వరలక్ష్మి గారు చేస్తారు. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, రాబోయే గారు మరి ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 మహోన్నతుడా. వరలక్ష్మి గారు, మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మేము ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి నాయన మాకందరికీ నాయన ఈ కృప దయచేసినందుకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాకంటే ముందుగా నాయన సహోదరులు చేసిన ప్రార్థనని ఆలకించి ఉన్నారు ప్రభా. ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేస్తున్నందుకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన మేమైనా ప్రభా పెందల కడి నాయన లేచి మద్దలేని మరి నీ సన్నిధిని ఎలాగైతే వేదికిందో ప్రభా ప్రభా మరి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఒట్టివారిగా వచ్చిన మమ్మలను ప్రభా నిండు ఆత్మలతో నింపమని అడుగుతున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ప్రార్థన ధన్యత నాయన మాకిచ్చినట్లుగా అనేక మంది బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇదిగో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాము. షుగర్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఎవరిని కూడా నాయన మరి షుగర్, బీపీ నాయన మరి ఎన్నో రకాలుగా వేధిస్తుంది ప్రభా. అయ్యా మరి ఎక్కువైపోయి చాలా మంది బిడ్డలు మరి కిడ్నీలు పాడైపోతున్నాయి ప్రభా. అటు వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే నాయన కిడ్నీలో మరి తో బాధపడుతున్నారో ప్రభా, ఎవరైతే కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారో, ఎవరైతే నాయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా, ఇదిగో అందరికీ నాయన మరి విపరీతమైన మరి వైరస్ ఫీవర్ నాయన మరి జ్వరాలు, దగ్గులు, రొంపలతో మరి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను కూడా నాయన ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా ఆ రోగం నుండి మమ్మల్ని రక్షించండి దేవా, నీకు వందనాలు. అందరికీ నాయన మరి ఇప్పుడు వచ్చిన వైరస్ కి అయితే దగ్గు విపరీతంగా వస్తుందని మరి తెలుసుకున్నాం ప్రభా. అయ్యా మరి లోకంలో ప్రభా ఆ వ్యాధి నాయన నిర్మూలన చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన సమాధానం దయచేయండి ప్రభా. సమాధానం లేక ఎంతో మంది బిడ్డలు ప్రభా. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు తండ్రి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు నాయన. అయ్యా మరి ప్రతి ఒక్కరికి ఇరుగు పొరుగు వారి మీద సమాధానం లేకుండా ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా నన్ను పోలి నడుచుకోమన్నావు ప్రభా. నీలో ఉన్న ప్రేమను మాకు ప్రసాదించండి దేవా, నీకు వందనాలు. ప్రేమ లేని వాడు నా వాడు కాదన్నాడు ప్రభా. ఇతరులకు మీ ప్రేమ పెంచిపెట్టే వారముగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా లోక ప్రేమ అయితే మాకొద్దు ప్రభా, అది శాశ్వతముగా ఉండదు ప్రభా. అయ్యా ఎవరైతే మరి ధనం ఉంటుందో వారినే ప్రేమిస్తారు నాయన. అయ్యా ఎవరైతే నాయన హోదాలో ఉంటారో వారిని ప్రేమిస్తారు ఈ లోక మనుషులు ప్రభా. అయ్యా నువ్వు అలా ప్రేమించి ధనవంతులను ప్రేమించేవాడవు కాదు తండ్రి. అయ్యా మరి నువ్వు ప్రేమామయుడు ప్రభా. అందరినీ ప్రభా ప్రేమించే దేవుడవు తండ్రి. అట్టి ప్రేమ మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇరుగు పొరుగు వారి మధ్య అయ్యా మరి మేము సమాధానంగా ఉండని కృప చూపించండి అయ్యా. అయ్యా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నావు. పొరుగు వారిని ప్రేమించే మంచి మనసు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా.
అలాగే నా తండ్రి యేసయ్య మరి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, మంచం మీద పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా మంది బిడ్డలు నాయన చాలా సంవత్సరాలు అయిపోయినప్పటి నుంచి కూడా మంచం మీదే ఉంటున్నారు ప్రభా. అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వెనకాల ఉన్న వారు నాయన పరిచర్య చేయలేకపోతున్నారు ప్రభా. అయ్యా ఒక్కసారి వారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నా తండ్రి చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చంటి బిడ్డలు నాయన మరి నాయన ఏది వచ్చినా నాయన చెప్పడానికి నోరు ఉండదు కదా నాయన. అయ్యా అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యబలం శక్తిని దయచేయండి బాబు, నీకు వందనాలు. అలాగే నాయన యవనస్తులు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా యవనస్తులు లోకంలో పడిపోతున్నారు ప్రభా, లోకమైన బంధకంలో ఉంటున్నారు ప్రభా. అయ్యా నిన్ను విడిచిపెట్టిన ఆయన లోకానికి దగ్గర అవుతున్నారు ప్రభా. అట్టి వారిని ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా పాపం అనే ఊబులో పడిపోతున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో నా తండ్రి యేసయ్య వృద్ధులు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు నాయన వృద్ధాప్యం వచ్చింది, మేము నడవలేకపోతున్నాం అనుకుంటున్నారు ప్రభా. అయ్యా చేయబట్టి నడిపించే దేవుడు నీవని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి తల్లిదండ్రులను విడిచిపెట్టిన మరి బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా తల్లిదండ్రులు ఎక్కువైపోయి ప్రభా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ప్రభా. అయ్యా ఇదిగో వృద్ధురాశ్రయంలో జాయిన్ చేస్తున్నారు ప్రభా. అట్టి వారిని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రుద్రాశ్రమంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అయ్యా. ఇతర దేశాలకు నాయన లింక్ చూస్తున్న వారు వింటున్న వారు ప్రభా. అలాగే నా తండ్రి ఫేస్బుక్ లో మరి యూట్యూబ్ లో ప్రభా, సోషల్ మీడియాలో వింటున్న వారు అందరికి కూడా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా, మేము కూడా జూమ్ కాల్ మీటింగ్ కి వెళ్ళాలని ఆసక్తి కలిగి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా జూమ్ కాల్ మీటింగ్ రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి యేసయ్య ఎవరైతే ప్రభా మరి నీకు దూరంగా ఉంటున్నారో అయ్యా నీ నామాన్ని ఎరిగి కూడా ప్రభా నేను గనపరచలేకపోతున్నారో ప్రభా. అయ్యా బాప్తీసం తీసుకుని కూడా అయ్యా లోకానికి కలిసిపోతున్నారో ప్రభా. అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని వచ్చినాం ప్రభా. ఎవరు కూడా నీకు దూరంగా ఉండకూడదు నాయన, ఎవరు కూడా నేను విడిచిపెట్టేవారుగా ఉండకూడదు ప్రభా. అయ్యా నీకు సమీపంగా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఈ రోజు నాయన ఇదిగో మొదటి ఆదివారం ప్రభా ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రభా మొదటి నెల అంతా కాచి కాపాడి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి 2వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా. అయ్యా ఇదిగో 2వ నెలలో ప్రభా మేము అందరం కూడా ఈ రోజు మందిరానికి వెళ్ళి ప్రభా అయ్యా మరి సంస్కారం తీసుకోవడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా నీ చిత్తం లేకుండా అయ్యా మేము ఏ పని చేయలేము తండ్రి. అయ్యా అందరూ కూడా ఆదివారం నాయన సన్నిధానంలో గడిపే భాగ్యం దయచేయమని అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, మీ బల్లారదల్ల పాలు పొందుకోవడానికి ప్రభా మాకు కృప చూపించండి. అయ్యా నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో మరి మా జూమ్ లోకి వచ్చిన సేవకులను బట్టి నీకు వందనాలు ప్రభా. సేవకులు నాయన విస్తారమైన పనుల చేత ప్రభా అయ్యా విస్తారమైన పరిచర్య వరకున్నటువంటి సంఘాలను బట్టి నీకు వందనాలు ప్రభా. చేస్తున్న పరిచయం బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా సేవకులు జూమ్లోకి వస్తున్న సేవకులు ప్రభా మందిరాలు ప్రభా అయ్యా మరి సగంలోనే ఆగిపోయినాయి ప్రభా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనన్న అయ్యా వారి మందిరం నీ కోసం ప్రభా నేను గనపరచాలని స్తుతించాలని నిన్ను ఆరాధించాలని ప్రభా మందిరాలు కట్టుచుండగా ప్రభా అయ్యా నువ్వు చూస్తున్న దేవుడవని అయ్యా మాకు తెలుసు నాయన. నువ్వు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాయన. ఆగిపోయిన మందిరాలు మళ్ళీ కట్టించండి ప్రభా. ఇదిగో నా తండ్రి ఆశీర్వాదంగా రైగాని బట్టి నీకు వందనాలు, వావిడ కడుతున్న మందిరం బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా పని పూర్తిగా అవమని అడుగుచున్నాం ప్రభా. అలా సంటి బాబు గారు కట్టిన మందిరం ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి సగంలో ఆగిపోయిందని విని ఉన్నాం ప్రభా. అయ్యా మందిరానికి ప్రభా ఏమైతే అవసరమై ఉన్నదో ప్రభా అయ్యా దాని సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా ముందుకు వచ్చే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగే జోషవయ్య గారు ప్రభా మందిరం నిమిత్తం ప్రభా ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు ప్రభా. మందిరం అయితే మేము చూసాము తండ్రి సెల్లో నాయన. అయ్యా మరి ఫాస్టింగ్ లేవు నాయన, స్లాబ్ వదిలేస్తారు ప్రభా. ఆ మందిరాన్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అది నీ పని ప్రభా. అయ్యా నీకు వందనాలు.
నీ తలంపులో నాయన అయ్యా నీ తలంపులు వేరు మా తలంపులు వేరు అన్నావు ప్రభా. నీ చిత్తంలో ఏమైనదో ప్రభా మందిరం కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్న సేవకులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేకమైన అయ్యా మరి పరిచర్య చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన మరి షబియా ఆశ్రమం బట్టి నీకు వందనాలు. వారు కూడా నాయన మందిరం కట్టుకోవడానికి స్థలం కావాలంట ప్రభా. అయ్యా స్థలాన్ని అక్కడ సమకూర్చావు ప్రభా. అయ్యా నీకు మందిరం కట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అలాగే నాయన విజయ్ కుమార్ గారికి నాయన మరి 3 మందిరాలు ఇచ్చావు ప్రభా. అందుబట్టి నీకు వందనాలు ప్రభా. 3 సంఘాల్లో కూడా మందిరాలు కట్టి ఉన్నాయి ప్రభా. స్తోత్రాలు తండ్రి. ఆయన ఇదిగో నాయన మరి గృహం లేదు నాయన. అయ్యా గృహం కోసం నాయన ఇదిగో అనేక చోట్ల మరి అద్దెళ్ళు తిరుగుతున్నాడు ప్రభా. అయ్యా సొంత గృహం కట్టుకోవడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా ఇదిగో అధికారులు నాయన లోను మరి ఇస్తామని ప్రేరేపణ దయచేయండి. అధికారుల మనసుని మార్చమని అడుగుతున్నాం ప్రభా. సొంత ఇల్లు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే కోరమాడు జీవన్ గారిని బట్టి నీకు వందనాలు. ఆయన కూడా ప్రభా కోరమాడులో ఒక మందిరం కట్టి ఉన్నారు ప్రభా. మళ్ళీ తాడేపల్లి గూడెంలో ప్రభా మరి నాయన మరి స్థలం తీసుకొని ఉన్నారంటే ప్రభా. అయ్యా మరి నీకు వందనాలు. ఆ స్థలము నాయన మరి ఖాళీగా ఉండడం నీకు ఇష్టం కాదు కానీ ప్రభా ఆ స్థలంలో మందిరం కట్టించమని అడుగుతున్నాం ప్రభా. అక్కడ నాయన తాడేపల్లిగూడెంలో అనేక ఆత్మలు రావడానికి కృప చూపించండి. అనేక మంది విస్తారమైన ప్రజలు నాయన మందిరాల్లో గడపడానికి కృప చూపించి అక్కడ కూడా ప్రభా మందిరం కట్టేటట్టు సహాయం చేయమని ఆయన చేస్తున్న పరిచయ అన్నిటిని దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మా జూమ్లోకి వచ్చిన ఇతర పాస్టర్లు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన అయ్యా నీ చేతికి అప్పగిస్తున్న సేవకులు నాయన విస్తారమైన పరిచర్య చేస్తుండగా మంచి ఆరోగ్యవరం శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా ఒక్క దినము నిద్ర లేకపోతేనే ప్రభా. అయ్యా మా శరీరాలు సహకరించట్లేదు నాయన. అయ్యా సేవకులు నాయన మరి రాత్రి ఏమో ప్రభా మరి ఎంతగానో మీటింగ్లు వాడబడుతున్నారు నాయన. రాత్రికాల సమయంలో కూడా మీటింగులు ప్రభా. అయ్యా మరి ఎంతగానో ప్రయాసపడుతున్న సేవకులకు మంచి ఆరోగ్యపరం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి గృహాలు లేని వారు గృహాలు దయచేయండి ప్రభా. ఎవరైతే నాయన గృహాలు లేకుండా ప్రభా అద్దెల్లో తిరుగుతున్నారో ప్రభా, అద్దెలు కట్టుకోలేకుంటున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా మరి అది ఇప్పుడు నాయన అధికారుల మనసుని మార్చి ప్రభా లోన్లు ఇవ్వడానికి సహకరించి ప్రభా. నాయన ఎవరు కూడా గృహం లేకుండా ఉండకూడదు ప్రభా. అయ్యా అందరికి గృహాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి తిరుగుబోతులు మార్చండి, దొంగలు మార్చండి, వ్యభిచారులు మార్చండి ప్రభా. జోదం ఆడేవారిని, పేకాట ఆడేవారిని ప్రతి చెడు వ్యసనాల నుండి విడిపించమని అడుగుతున్నాం. అలాగే పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రైల్వే డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నా తండ్రి మరి వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారికి మంచి రాబడి దయచేయండి ప్రభా. అయ్యా డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు మీకు తోడుగా ఉండండి. ఏ డ్రైవింగ్ చేసినప్పటికీ ప్రభా వారి కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా ఉదయకాల సమయం తలరగట్లేసి లారీలు మరి బస్సులు నాయన ఎన్నో వాహనాలు నడుపుతున్నా ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తూ అయ్యా మధ్యంలోకి వస్తున్న మరి నాయన గ్రేసమ్మ గాని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ నాయన మరి తన పెద్ద కుమారుడు కోసం ప్రార్థన చేసిమని అడిగినప్పుడు ప్రభా అయ్యా భార్య భర్తను జతపరచండి, సమాధానపరచండి. అయ్యా ఇడిపోయిన వారిని మళ్ళీ కలపమని అడుగుతున్నాం ప్రభా. ఆ బిడ్డ మళ్ళీ ఏ కారణం చేత రాలేకపోతున్నది తెలిసిన ఆయన ఆ కారణాన్ని ప్రభా నీకు తిరిగిన వాడు కనుక ఆ బిడ్డ జూములోకి రావడానికి కృప చూపించమని అయ్యా వారి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చింది. అయ్యా వారి అప్పుల భారంలో ఉన్నారు ప్రభా. అప్పుల భారాన్ని తీసివేయమని అలాగే మురళి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకున్న వ్యాధిని కూడా తగ్గించి సహాయం చేయమని అలాగే నా తండ్రి నాయన మరి స్థిరాన్ని గారు నాయన తనకు ఎవరో దానం ఇవ్వాలంటే ప్రభా దానం ఇవ్వడానికి కూడా వారు కృప చూపించమని అలాగే వచ్చిన వారందరినీ దీవించి ఆస్వాదించమని ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాయన. అయ్యా ఎవరినైనా మరి నేను విడిచి మరిచినా ఉన్నాయన మరి మరొక తరుణం వారిని జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని మా కొరకు త్వరగారని యేసు పరిశుద్ధన బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. మేము చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమె స్తోత్రం. మన మధ్యలో రెండు వరలక్ష్మి గారు అమ్మ ఇందాక నూటి పని చేయలేదమ్మా అస్సలు. అలాగండి అలాగే నేను చేశానండి. ప్రార్థన అలాగే చేయండి. అలాగే
ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం ఈ 3 అంశాలను బట్టి చేశాండి అమ్మ. క్లుప్తంగా చేసండి. అలాగే అలాగే. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, సర్వాధికారి నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. తండ్రి, ఇదిగో నా ప్రభా నాయన, నాకు ఇచ్చిన ఈ యొక్క అంశాలను బట్టి వందనాలు ప్రభా. ఉద్యోగం లేని వాళ్ళకి నా ప్రభా దేవా, మీరు ఉద్యోగాన్ని కల్పించండి ప్రభా. వాళ్ళకి ఉపాధిని కల్పించమని అడుగుతున్నాను నాయన. అలాగే నా తండ్రి, యవనస్తులకు ప్రభా దేవా, వాళ్ళు రాకపోకలని మీరు తోడుకోండి, సహాయించి తండ్రి. నేను ఇటువంటి యాక్సిడెంట్కి గురవ్వకుండా నీ కృప దయచే తండ్రి. అలాగే నా ప్రభా యేసయ్య, వ్యవసాయదారులు ప్రభా, వాళ్ళకి నా తండ్రి నాయన ఆ యొక్క పంట వీచుతుండగా ప్రభా నాయన, మంచి పంటను చేతులకు అప్పచెప్పండి నాయన. ఆ యొక్క చేను చుట్టూ మీ కాపుదల కృప అనుగ్రహించండి నాయన. గొప్ప దేవుడా, మరి యేసయ్య నీకు వందనాలు నాయన. తండ్రి నా ప్రభు, ఎటువంటి వర్షాలు కానీ వరదలు కానీ రాకుండా నీ యొక్క కృప అనుగ్రహించండి నాయన. వాళ్ళు చేసే కష్టార్జితాన్ని మీరు దీవించి ప్రతిఫలం అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. మరి నా తండ్రి, నా ప్రభు, ఈ ప్రార్థన మీరు ఆలకించి సహాయించే తండ్రి. నా ప్రభానికి వందనాలయ్యా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. మీరు మా ముందు నడిపించిన ఆయన ప్రార్థన పొందారు నాయన తండ్రి. అలాగిన ప్రభా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నా తండ్రి వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదాలతో నింపి సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. సంజయ్ గారు, సంజయ్ గారు ఫోన్ లో గట్రా మాట్లాడుతున్నారేమోనండి. అదే వరలక్ష్మి గారు అయిపోయిందమ్మా. అలాగే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. పాటలోకి వెళ్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యన ఉన్నటువంటి పద్మజ గారు, వందనాలు వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నావమ్మా. పాట పాడండి పద్మజ గారు. అన్ని వేళలా నా కొరకై అందుబాటులో ఉండేవాడా, అన్ని వేళలా నా కొరకై అందుబాటులో ఉండేవాడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అన్ని వేళలా నా కొరకై అందుబాటులో దేవాడా, ఏడ్చి చేదదీర్చేవు కభుజము కావాలి, పట్టి నడిపించేవో చేయి కావాలి, ఏడ్చి చేదదీర్చేవు కభుజము కావాలి, పట్టి నడిపించేవో చేయి కావాలి, సుఖము దుఃఖమును పంచుకునే హృదయము కావాలి, సుఖము దుఃఖమును పంచుకునే హృదయము కావాలి, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అన్ని వేళలా నా
కొరకై అందుబాటులో ఉండేవాడా, విడువని వాడా, చేయి వదలని వాడా, ఎన్నడెన్నడు విడువని వాడా, చేయి వదలని వాడా, ఎన్నడెన్నడు ఎడబాయని వాడా, దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అన్ని వేళలా నా కొరకై అందుబాటులో ఉండేవాడా, అన్ని వేళలా నా కొరకై అందుబాటులో ఉండేవాడా, ఆశగల ప్రాణమును తృప్తి పరచును, పెంట నుండి దీనులను లేవనెత్తును, ఆశగల ప్రాణమును తృప్తి పరచును, పెంట నుండి దీనులను లేవనెత్తును, సత్యము సమాధానము సమృద్ధిగా బయలుపరచును, సత్యము సమాధానము సమృద్ధిగా బయలుపరచును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అన్ని వేళలా నా కొరకై అందుబాటులో ఉండేవాడా, అన్ని వేళలా నా కొరకై అందుబాటులో ఉండేవాడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన పద్మజ గారు వందనాలండి. వందనాలండి. మరో పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు, రమాదేవి గారు, రమాదేవి గారు, సరే సరే. హైమావతి గారు, హైమావతి గారు, వందనం. ఒక పాట పాడండి అమ్మా. యేసువా తండ్రి సర్వ సృష్టికి రాజా, యేసువా తండ్రి సర్వ సృష్టికి రాజా, సన్నిధించు కీర్తించదా ప్రతిదినం నీ నామము, సన్నిధించు కీర్తించదా ప్రతిదినం నీ నామము. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా అభిషేక్తుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభివందనం, హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా అభిషేక్తుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా,
హల్లెలూయా అభివందనం యేసువామి సయ్య తండ్రి సర్వ సృష్టికి రాజా యేసువామి సయ్య తండ్రి సర్వ సృష్టికి రాజా రాజులకు రారాజు నీవే తండ్రి జనులందరి జీవాధిపతి నీవే రాజులకు రారాజు నీవే తండ్రి జనులందరి జీవాధిపతి నీవే మా యుగ క్షేమము నీవేనయ్యా మా స్తుతి గణము నీకేనయ్యా మా యుగ క్షేమము నీవేనయ్యా మా స్తుతి గణము నీకేనయ్యా హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా అభిషక్తుడా హల్లెలూయా స్తుతి పాత్రుడా హల్లెలూయా అభివందనం పరమ నుండి దిగి వచ్చిన వాడువ నీవు పరిశుద్ధ రక్తము ఇచ్చినావు పరమ నుండి దిగి వచ్చిన వాడువ నీవు పరిశుద్ధ రక్తము ఇచ్చినావు మా పాప పరిహారం నీవేనయ్యా మా స్తుతి గానము నీకేనయ్యా మా పాప పరిహారం నీవేనయ్యా మా స్తుతి గానము నీకేనయ్యా హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా అభిషక్తుడా హల్లెలూయా స్తుతి పాత్రుడా హల్లెలూయా అభివందనం యేసువామి సయ్య తండ్రి సర్వ సృష్టికి రాజా యేసువామి సయ్య తండ్రి సర్వ సృష్టికి రాజా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన హైమావతి గారికి వందనాలండి. వందనాలండి. అండి మరో పాట పాడుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి వరలక్ష్మి గారు పాట పాడండి. మైకు మీట్లో ఉందమ్మా. ఎల్లప్పుడూ స్తుతియాగము నా యేసుకే అర్పించెదను. ఎల్లప్పుడూ నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున మార్గములో నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున మార్గములో నన్ను నడిపిన కృపను బట్టి నన్ను నడిపిన కృపను బట్టి స్తుతులర్పించెదను. నీకై స్తుతులర్పించెదను. స్తుతియాగము నా యేసుకే అర్పించెదను ఎల్లప్పుడూ. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలు. వచ్చారమ్మా రామాదేవి గారు వచ్చారా? వచ్చానమ్మ గారు పాట పూర్తిగా పాడినా పర్లే, టైం ఉందండి. టైం ఉందండి. ఉంది ఇవాళ టైం ఉంది, పాడండి. హల్లెలూయా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము
నీవే నా యేసు. చిన్న చిన్న గొర్రె పిల్లము కాపరి నీవే మము కాయము. అమ్మా నాన్న అన్నీ నీవి ఆదరించి సేవ తీర్చుము. చిన్న చిన్న గొర్రె పిల్లము కాపరి నీవే మము కాయము. అమ్మా నాన్న అన్నీ నీవి ఆదరించి సేవ తీర్చుము. మము కన్నా తండ్రి మము కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి. మము కన్నా తండ్రి మము కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. పరుగైన కొండ కోనలు పచ్చని పచ్చకరే అండా దండ కొండ కోన నీవే నా యేసు. పరుగైన కొండ కోనలు పచ్చని పచ్చికరు అండా దండ కొండ కోన నీవే నా యేసు. చెంగు చెంగు మను దూకి నన్ను తోకాలు పడనీయకు. గుంటారను మెట్టారను దాటించి నన్ను నడుపుము. చెంగు చెంగు మని దూకి నన్ను కంగారు పడనీయకు. గుంటారను మెట్టారను దాటించి నన్ను నడుపుము. నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సంఖ్యలలో లోక బంధాలలో ఎంతక నీవు ఉందావు. ఓ సోదరా ఓ సోదరి నీవే విడుదల పొందు. సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక నీవు ఉందావు. ఓ సోదరా ఓ సోదరి నీవే విడుదల పొందు. నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి. నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నీవే నా యేసు. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాట పాడించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలండి. మరో పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. బాబు గారు లైన్ లో ఉన్నారు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, పండారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, పంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, అంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి ఎట్రబాబు గారు ఆరాధన చేస్తారు. ఎట్రబాబు గారు. వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుందండి, వినపడుతుందండి. వందనాలమ్మా, అందరికీ వందనాలు. వందనాలండి. వీడియోలో ఆన్ చేసుకోండమ్మా అందరూ. మనమందరం కలిసి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. ప్రతి ఒక్కరము కూడా ఆరాధన చేసి స్తుతిద్దాం, దేవునికి స్తుతించుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, 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 వందనాలు తండ్రి.
జీవము గల దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. మమ్మల్ని నిత్యము కాపాడు దేవా, వందనాలు 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 వందనాలు. స్తోత్రం. నిత్యము తండ్రి మాకు అనుదిన ఆహారం ఇచ్చిన దేవా మీకే వందనాలు 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 వందనాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నిత్యము నాయన మమ్మల్ని కాపాడి నాయన మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే వందనాలు 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 తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవ ఉదయకాలమున తండ్రి ఆయన మా అందరికి తండ్రి నాయన గొప్ప కృపనిచ్చి నాయన రక్షణ ఇచ్చి తండ్రి అయ్యా జూములో వాడబడ్డానికి తండ్రి నాయన మీరు ఇస్తున్న ధన్యతను బట్టి తండ్రి నాయన మేమందరము స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవ నాయన మా మధ్యకు దిగురా తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ఆత్మ ప్రేరేపణతో తండ్రి సత్యము గల తండ్రి నాయన నీతి గల మాటలు తండ్రి పలుకుచూ తండ్రి నాయన అయ్యా తండ్రి నా రాజేశయ్య మా మధ్యకు దిగిరా తండ్రి నాయన ప్రభువా. యేసయ్య ఈ ఆరాధనలో తోడుగా ఉండండి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు వందనాలు తండ్రి. అయ్యా జీవము గల దేవ మా మధ్యకు వచ్చి తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము చేస్తున్న ప్రార్థనలు తండ్రి నాయన దీవించండి తండ్రి నాయన. ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఉదయకాలమున తండ్రి అనేకమైన రోగుల కొరకు అనేక మంది తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు నాయన ఆర్థిక ఇబ్బందుల కొరకు నాయన ఇదిగో తండ్రి గర్భఫలము లేని వారి కొరకు తండ్రి అనేకమైన అంశాలతో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ ఆరాధనలో తోడుగా ఉండండి తండ్రి నాయన. మా మధ్యకు దిగి వచ్చి తండ్రి నాయన ప్రభువా ఆత్మతోనూ సత్యముతోనూ నాయన ఆరాధన చేయడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు 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 తండ్రి. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి నాయన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా ఉదయం నుంచి తండ్రి నాయన మరి యొక్క తండ్రి నాయన అనేకమైన అంశాలతో ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. అయ్యా ప్రతి ప్రార్థనకి తండ్రి నాయన జవాబు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య మేము ప్రార్థిస్తుండగా తండ్రి నాయన ఇక ఎడబాటు తడబాటు రాకుండా తండ్రి నాయన మీరే కృప చూపించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఏ అంశాలతో ప్రార్థన చేస్తున్నామో అయ్యా ఇంకేమన్నా మర్చిపోతే తండ్రి నాయన మీరే తండ్రి నాయన మాకు సహాయకుడిగా ఉండి నాయన ప్రభువా ఏ అంశాలతో ప్రార్థన చేయాలో తండ్రి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా మేము సరిగ్గా చేయట్లేదేమో నాయన ఇదిగో తండ్రి ఎలా చేయాలో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను ఎలా ఆరాధించాలో తెలియదు తండ్రి. అల్పులం తండ్రి నాయన ప్రభువా ఎలా ఆరాధన చేయాలో తండ్రి చక్కని జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన నీ ఆత్మతోనూ సత్యముతోనే తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఎవరికైతే బలహీనంగా ఉందో తండ్రి నాయన ఇదిగో మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి నాయన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఎక్కడ చూసినా తండ్రి నాయన సమస్యలే, ఎక్కడ చూసినా తండ్రి పాపపు జీవితమే తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి నాయన పాత జీవితాలు గతించి తండ్రి నాయన నూతనమైన నాయన మనసులను మాకు జీవితాలని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు వందనాలు తండ్రి నాయన. నీ ఆత్మ సంచారంతో తండ్రి మా యొక్క బిడ్డలని నాయన మా యొక్క నాయన ఇదిగో భూమిలో ఉన్నటువంటి వారు అనేక మంది తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య నాయన ఆత్మతో నాయన మేమందరము కూడా వాడబడాలి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య పాటలు పాడడం మాకు రాదు తండ్రి, స్వరాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం చెప్పడం రాదు తండ్రి నాయన మీ ఆత్మతో మాట్లాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవ అనేక మంది తండ్రి నాయన ఇదిగో తండ్రి సేవకులు
నాయన జూమ్లోకి వస్తూ నాయన ప్రతి ఉదయము తండ్రి నాయన అనుదిన ఆహారం అందిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య సేవకుల పట్ల ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, వారి సంఘాలను దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన వారు చేస్తున్న నాయన ఇదిగో పరిచర్యను దీవించి నాయన ఏ వ్యర్థము కాకుండా తండ్రి నాయన నీ ఆత్మతో సత్యముతో ఆరాధించి నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి తండ్రి నాయన మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్క సేవకులను దీవించండి, ఆ కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి అయ్యా. ఇక చేస్తున్న పరిచయం దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్క సేవకులను దీవించండి అయ్యా. అయ్యా నాయన ఇదిగో తండ్రి నా రాజా, కొంతమంది సేవకులకు తండ్రి నాయన స్థలాలు లేవు నాయన ప్రభువా, కొంతమంది సేవకులకు తండ్రి చర్చిలు లేవు తండ్రి నాయన, సరైన చర్చిలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన రాజేసయ్య నిత్యము నాయన నిన్ను స్తుతించి గణపరచడానికి తండ్రి నాయన నీ సేవకులకు తండ్రి నాయన మరి ప్రభువా నాయన నూతనమైన గృహాలు, నూతనమైన చర్చిలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య నా ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి నా రాజేసయ్య ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని తండ్రి నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ఇప్పుడే తండ్రి రాజేసయ్య యేసు నామంలో తండ్రి నాయన అనారోగ్యం నుంచి, బంధకారం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజేసయ్య పరిశుద్ధ ఆత్మదేవ నా రాజేసయ్య ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ఆత్మతో తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యవనస్తుల పట్ల నాయన యవనస్తులు ఎక్కడ పడితే అక్కడ తండ్రి నా రాజేసయ్య మందుతో తాగుతూ తండ్రి నాయన ఎంతో బానిసలైపోయి నాయన తల్లిదండ్రుల మాటలు వినకుండా తండ్రి నాయన విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు తండ్రి. ముఖ్యంగా తండ్రి నాయన ఆ యవనస్తులను దీవించండి, తప్పుదోవలు లేకుండా తండ్రి నాయన నిత్యము తండ్రి ఆరాధించే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ తల్లిదండ్రులకు లోబడడానికి సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేసయ్య నాయన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన నీ నామంలో తండ్రి తల వంచి తండ్రి నాయన గణపరచడానికి తండ్రి నాయన గొప్ప భాగ్యాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా జూమ్లోటువంటి తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆయన అప్పుల్లో ఉన్న కూరుకుపోయిన వారు తండ్రి నాయన ఇదిగో తండ్రి నిఖారామ శిఖందర శోకరికాంబ యేసు రక్తంలో తండ్రి నాయన ఒక బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్న కరామ శిఖలందరిక ఓ రిఖందర శిఖరంద యేసు రక్తంలో తండ్రి నాయన ప్రతి ఆత్మను రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజేసయ్య ఉదయకాలం సమయంలో తండ్రి ఏ ప్రార్థన చేసిన తండ్రి నాయన ప్రభువా వ్యర్థము కాకుండా తండ్రి ప్రతి ప్రార్థనకి తండ్రి నాయన జవాబు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజేసయ్య పనివాడు జీతానికి పాత్రుడు అన్నారు ప్రభువా నాయన. ఇదిగో తండ్రి నా రాజేసయ్య మేమేం ఆశిస్తలేదు తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రతి ఆత్మ రక్షించబడడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు తండ్రి నాయన వృధా కాకుండా తండ్రి నాయన ప్రతి ఆత్మను రక్షించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నాయన ప్రభువా మేమైతే పొరపాటుగా మాట్లాడిన తండ్రి నాయన సరిచేసే దేవుడు తండ్రి నాయన, మమ్మల్ని నాయన ప్రభువా నిత్యము తండ్రి కాపాడే దేవుడు తండ్రి నాయన మేమేమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి మేము పొరపాటుగా మాట్లాడుంటే తండ్రి నాయన క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఆదివారం సమయంలో తండ్రి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని కలిగించినందుకు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి నా రాజేసయ్య మీకే వందనాలు తండ్రి నాయన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించేదన్ పూర్ణ బలముతో ప్రేమించేదన్
ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ శక్తితో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం తండ్రి ఆయన ఆరాధనలో తోడుగా ఉన్నారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నరాజేసయ్య నాయన ఇంతవరకు తండ్రి నాయన మరి ప్రార్థనలతో అనేకమైన పాటలతో తండ్రి నాయన ఇదిగో తండ్రి తోడుగా ఉన్నారు అయ్యా ఇదిగో తండ్రి నరాజేసయ్య ఆరాధనలో తోడుగా ఉన్నారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నరాజేసయ్య మరి తండ్రి నాయన మరి చక్కని వర్తమానం అందించడానికి తండ్రి నాయన మరి పాస్టర్ గారు నాయన వారు వచ్చి ఉన్నారు తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య నా ఆత్మతోటి మాట్లాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన
అని స్వరము బంధించి నాయన మీ స్వరంతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ చక్కని వర్తమానం అందించండి ప్రభువ. ఆ వర్తమానం విని వెళ్లివరము కాకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చివరగా తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ నాయన ఇగో తండ్రి నాయన జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఫేస్బుక్ లో తండ్రి యూట్యూబ్ లో ఎవరైతే వింటున్నారో తండ్రి వారందరినీ దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అదిగో తండ్రి వారి అక్కర్లు తండ్రి నాయన ఏదైతే ఉందో తండ్రి తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని దీవెనకరంగా మార్చి కృప చూపించి నడిపించమని ఇదిగో తండ్రి నా రాజేసే చిన్ని ఆరాధన మీ పాదాల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి ఆరాధన చేసిన ఎట్రబాబు గారికి వందనాలండి. వందనాలమ్మ. వందనాలండి. కీర్తన భాగం చదువుకుందాం. మన మధ్యన రెడ్డి పద్మజ గారు చదువుతారు. 72వ కీర్తన అండి. 16 నుంచి 19 వరకే ఉన్నాయి. చదివేండి అమ్మ పూర్తిగాని. పద్మజ గారు. ఓకే అమ్మా. దేశంలో పర్వత శిఖరముల మీదను సత్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షము వలె తాండమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణములు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమేన్ ఆమేన్.